వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ ఈరోజు హాట్ స్పాట్ అనే తమిళ్ మూవీ చూశాను భయ్య. ఇందులో విఘ్నేష్ కార్తీక్ అనే డైరెక్టరు అండ్ అనిల్ ప్రొడక్షన్. అంటే ఇది మనము తమిళ్లో రిలీజ్ అయింది కానీ తెలుగులో డబ్బింగ్ అయ్యి ఇప్పుడు మన ముందుకు వస్తుంది. రేపటి నుంచి మనకు ఆహా స్ట్రీమింగ్లో ఉంది. తమిళ్ వర్షన్ కూడా ఉంది కానీ నేను ఇప్పుడు తెలుగు ప్రీమియర్ చూడడం జరిగింది. ఇందులో ఏంటంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అక్కడ డైరెక్టర్గా తను చెప్పే స్టోరీస్ నేరేషన్ చేసే విధానంలో ఒక 4 స్టోరీస్ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్లో యూత్ ఎలా ఉంది, లేకపోతే ప్రజెంట్ ట్రెండ్ సమాజంలో ఏం జరుగుతుంది అన్న కాన్సెప్ట్లో 4 స్టోరీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టోరీ వచ్చేసి మనకు జంబలగడి పంబ. అంటే అక్కడ మారరు కానీ ఆడవాళ్ళకున్న బాధలను, మగవాడు ఎలా ఉన్నాడు, ఆడవాళ్ళను ఎలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్బాయికి తాళి కడితే అలాగే అమ్మాయి ఇప్పుడు అత్త క్యారెక్టర్లో మామ ఉంటాడు. మామ అల్లుడిని సాధించే విధానము, అంటే నువ్వు టయానికి టీ ఇవ్వాలి, భోజనం పెట్టాలి. అంటే లేడీస్ మన ఇంటికి కొత్తగా పెళ్ళి వచ్చిన అమ్మాయి చేసే పనులన్నీ అబ్బాయికి కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే అక్కడ బాధతో పాటు ఒక ఫన్ అయితే జనరేట్ చేయడం జరిగింది. అలాగే యూత్లో మనము కుటుంబ వ్యవస్థ ఎంత నాశనమైందంటే మనకు అంటే ఈ క్యూబ్ కుటుంబ వ్యవస్థల్లో అంతకుముందు అంటే వీళ్ళు ఎవరో తల్లిదండ్రులు ప్రేమించుకొని బయటికి వెళ్ళిపోయింటారు, వాళ్ళ ఎవరో టచ్ కాదు. కానీ పిల్లలు పెద్దలైన తర్వాత వాళ్ళు ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడు వాళ్ళు పోయి అన్ని పనులు అయిపోయి ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫాదరు మదర్తో కూర్చున్నప్పుడు తెలుస్తుంది మీరు లవర్స్ కాదు, భార్యాభర్తలకు పనికిరారు. ఎందుకు అంటే అన్నా చెల్లెళ్ళు అవుతారు. అంటే కుటుంబ వ్యవస్థలో మనకున్న సంబంధాలను ఎంత లో అయిపోయి అట్లా అన్నా చెల్లెళ్ళ బంధం కాస్త లవర్స్లా ఏర్పడాల్సి వస్తుంది అనేది ఒకటి. అలాగే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అబ్బాయి తనకు అంటే మేల్ ప్రాస్టిట్యూట్గా మారడానికి ఆ కామిక్ జానర్ ఇట్లా 4. ఇంకోటి లాస్ట్ వచ్చేసి ఫేమ్ గురించి. ఇప్పుడు ఈ మధ్యన మన సోషల్ మీడియా వచ్చిన తర్వాత నీకు ఇంతమంది సబ్స్క్రైబర్లు, ఇంత ఫేమ్ వచ్చిందంటే ప్రతిదీ ఏమాత్రము వాళ్ళు ఏం జరుగుతుంది, పిల్లల మెంటాలిటీ ఎలా ఉంది, వాళ్ళు ఏం తెలుసుకుంటే మేలు ఈ వయసులో అన్న కాన్సెప్ట్లు, ఇట్లా 4 కాన్సెప్ట్లు తీసుకొని చెప్పిన విధానం అయితే చాలా బాగుంది. అండ్ మూవీ కూడా కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొంత నిజంగా కొన్ని సీన్స్ అయితే ఒక విధమైన మనకు ఆలోచించేలా ఉంటాయి. ప్లీజ్ వాచ్ ఇన్ ఆహా స్ట్రీమింగ్ అండ్ హాట్స్పాట్ మూవీ. ప్లీజ్ వాచ్ ఇన్.